30 సంవత్సరాలు దాటిన స్త్రీకి ఖచ్చితంగా ఇది అవసరమే. జాగ్రత్తగా వింటే అన్నీ అర్థమవుతాయి. ఈ ప్రపంచంలో అన్నీ నీకు సులువుగా దొరకచ్చు. కానీ గుర్తుపెట్టుకో, సులువుగా దొరికిన ప్రతిదీ కూడా అంతే సులువుగా త్వరగా నీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది అని నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకో, శృంగారం అనేది ఇంత వయసు వరకే అని ఏమీ ఉండదు. అలా అని జీవితాంతం చేయకూడదు. ఒక వయసు వచ్చాక తగ్గించాలి. వయసు మీద పడే కొద్దీ బాధ్యతలు ఎక్కువవుతాయి. కాబట్టి శృంగారాన్ని తగ్గించాలి. అందులో స్త్రీలకు 30 ఏళ్ళు దాటితే శృంగారం మీద కోరికలు అనేటివి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. ఇది వాస్తవమే. ఇది చాలామందికి కూడా తెలిసిన విషయమే. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దీనికి కారణం కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఇలా ఎన్నో కారణాల వల్ల వారికి కోరికలు తగ్గుముఖం పడతాయి. కానీ పురుషుల్లో 40 నుండి 50 ఏళ్ల వరకు ఆ కోరికలు తగ్గవు. వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. అయినా సరే శృంగారం విషయానికి వస్తే ఎక్కడా తగ్గరు. కానీ 30 ఏళ్లు దాటిన స్త్రీలకు శృంగారం చాలా అవసరమని నిపుణులు కూడా అంటూ ఉన్నారు. పెళ్ళైన స్త్రీలు 30 ఏళ్ల వయసులో ఎక్కువగా తన భర్త, పిల్లలు, కుటుంబం అని ఇలా జీవితాన్ని గడిపేస్తారు. ఇతరుల గురించే కూడా కాకుండా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. 30 ఏళ్లలో స్త్రీలకు శృంగారం చాలా అవసరం. ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి ఆమెకు ఏం నచ్చుతుంది, ఎలా సుఖపెట్టాలని తన భర్తని అర్థం చేసుకుని ఆమెకు కావాల్సింది ఇవ్వాలి. మీరే అర్థం చేసుకుని ఆమెకు ఎలాంటి కోరికలు ఉన్నాయో వాటిని తీర్చాలి. వయసులో ఉన్నప్పుడు ఎలాంటి శృంగారమైనా చేసుండొచ్చు, కానీ 30 ఏళ్లు దాటిన స్త్రీకి నాణ్యమైన శృంగారాన్నే కోరుకుంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె శరీరం అలసిపోతుంది. మనల్ని శాశ్వతంగా వదిలేయాలి అని అనుకునేవాళ్ళు ముఖ్యంగా ఈ 2 విధాలుగానే ప్రవర్తిస్తారు. ఒకటి, మనకు సమయం ఇవ్వడం పూర్తిగా తగ్గించేస్తారు. ఇక రెండవది, మనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను, విలువలని మన ముందే వేరొకరికి ఇస్తారు. జాగ్రత్తగా ఉండండి. నీకు నేను ఉన్నాను అనేది వినడానికి ఒక చిన్న మాటే అయినా సరే చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెప్తే ఆ మాట ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు, కొండంత ఇస్తుంది అని తెలుసుకో. గతంలో జరిగిన తప్పుల నుండి పాఠాలు నువ్వు నేర్చుకోలేని వారు జీవితంలో ఎప్పటికీ కూడా అస్సలు బాగుపడలేరు. సంస్కారవంతుల దగ్గర ఈ 2 ఆయుధాలు ఎప్పటికీ ఉంటాయి. ఒకటి, సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు. ఇక రెండవది, అసలు ఏమాత్రం కూడా సమస్యలే రాకుండా ఉండడానికి మౌనం. అర్థమవుతుందా? కొన్నిసార్లు నీ తప్పు ఏమాత్రం లేకపోయినా సరే తగ్గడం తప్పు కాదు. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడే కదా ఎదుటివారి మూర్ఖత్వం అనేది స్పష్టంగా బయటపడుతుంది. పరిస్థితులను బట్టి ప్రవర్తన ఖచ్చితంగా మార్చుకో, తప్పులేదు. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పటికీ అస్సలు వదులుకోకు. మనసు మంచిదైతే కష్టాలను, బాధలను కూడా సంతోషంగా భరించవచ్చు. నిజమా? మనం జీవితాన్ని ఆస్వాదించడం పూర్తిగా ఆపేసి ధనం సంపాదించడంలోనే, ఆ వ్యూహంలోనే పడిపోయి జీవితం యొక్క సుఖాన్ని వదిలేసుకుంటున్నారు. రానున్న కాలంలో బాధకి స్వాగతాన్ని పలుకుతున్నారు. నీ సంతానం సంస్కారవంతులైతే వాళ్ళు స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. ఒకవేళ ఆ సంస్కారవంతులైతే మీరు ఏర్పరిచిన ప్రపంచాన్ని కూడా వారు నష్టపరుస్తారు. ఒకవేళ జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే జ్ఞానాన్ని సంపాదించండి, ప్రేమని సంపాదించండి. అప్పుడే జీవితం సుఖమయమవుతుంది. మర్చిపోవద్దు, ధర్మం గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు, కానీ ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతుంటారు. ధర్మం వలన గౌరవం లభిస్తుంది.
జీవితంలో ఎవరికైనా సరే అవమానాలు ఎదురైతే వారు ధర్మానికి కట్టుబడి ఉండలేదు అని భావించాలి. ఇక ఒకవేళ పుట్టుకతోనే కేవలం అవమానాలే ఎదుర్కొన్న వ్యక్తి ఏం చేయాలి అనే ప్రశ్న అనేది వచ్చినప్పుడు అధర్మానికి ఏమాత్రం కూడా సహకరించకుండా గౌరవం కోసం సంఘర్షణ చేయాలి. తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడాలి. కానీ తమకి హక్కు లేని దాన్ని పొందాలి అని ఎప్పటికీ అనుకోకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, మీ జీవితంలో ఎలాంటిది మీకు అత్యంత శత్రువు, అలానే అత్యంత మిత్రువు కూడా. తెలివైన వారికి సమాధానం ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. మీరు సరిగ్గానే గుర్తించారు. సమయం అనేది ఎందుకని? సమయం మీకు అత్యంత శత్రువు, అలానే అత్యంత మిత్రువు కూడా. సమాధానం, సమయం యొక్క ఉపయోగం అనేది ఎవరైతే సమయాన్ని సరిగ్గా మంచిగా ఉపయోగించుకుంటారో వారు జీవితంలో అన్ని లక్ష్యాలను చేరుకుంటారు. ప్రపంచం వారిని గుర్తిస్తుంది, వారికే మర్యాదనిస్తుంది. ఇక ఎవరైతే సమయం యొక్క విలువని ఏమాత్రం కూడా తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారో, ఎవరైతే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో ప్రపంచం వాళ్ళని పూర్తిగా మర్చిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకో, సమయాన్ని ఎప్పుడూ కూడా అస్సలు వృధా చేయకు. సమయాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. అన్నీ కూడా మారుతాయని తెలుసుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.